రెండు లేకపోతే వారినే పిలిచి లేకపోతే వారితోటి సంప్రదింపులు జరిపి వారికి క్షమాపణ చెప్పేస్తే ఈ గిరిజన అనే పదం ఉపసంహరించుకుంటే ఇది పెద్ద గొడవ అయ్యే అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఓకే, కానీ అంటే కేవలం ఇలాంటి ఈవెంట్స్లోని ఇలాంటివి కొన్ని పేర్లు తీసుకోవడం ఈ మధ్యకాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కామన్గా ప్రమోషన్స్ అంటే మెయిన్ కాంట్రవర్సీ. మనం ఏదో ఒకటి మాట్లాడితే ఆ మూవీ హైలైట్ అయినా అవుతుంది, లేకపోతే అందులో ఉన్నవి ఏవైనా సరే హైలైట్గా నిలుస్తాయి, మనం ఏదో ఒక మాట వదిలేస్తే అన్నట్టు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఈవెంట్స్లో మాట్లాడిన మాటలు ఆ సినిమాలకి ఎంత హైప్ తీసుకొస్తూ ఉన్నాయో. అంటే అది కాదండి ఇక్కడ. అంటే మీరు చెప్పినట్టుగా ఏదో ఒక మాట అనేస్తే ఒక కాంట్రవర్సీ వస్తే సినిమా హిట్ అవుతుంది అనుకుంటే అమీర్ ఖాన్ మాట్లాడిన మాటలకి అమీర్ ఖాన్ ఇవాళ ఏ రకంగా ఉన్నాడో అందరికీ తెలుసు. కాబట్టి కాంట్రవర్సీ కోసం వాళ్ళు మాట్లాడట్లేదు. అది ఏమనాలి, వితౌట్ దేర్ నాలెడ్జ్ స్లిప్ ఆఫ్ ఎ టంగ్ వస్తూ ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా వచ్చిందని మనం తీసుకోవచ్చు. మీరు చెప్పినట్టుగా ఒక పదం వాడితేనో లేదా ఒకళ్ళు కించపరిస్తేనో సినిమా హిట్ అవుతుందంటే అంతకంటే నీచ సంస్కృతి ఏమి ఉండదు. ఆ రకంగా ఏ హీరో కానీ హీరోయిన్ కానీ లేకపోతే ఏ సినిమా సంస్థ కానీ ఏ నిర్మాత కానీ డైరెక్టర్ కానీ ఆలోచించరు. అవి కొన్నిసార్లు ఏమవుతుందంటే అది తెలియకుండా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి సినిమా హిట్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారని నేను అనుకోను.